వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఒక హైకోర్టు నుంచి ఒక బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చిందండి. డిస్ట్రిక్ట్ కోర్టు రిజల్ట్స్లో ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆఫీస్ సబార్డినేట్ అండ్ అదేవిధంగా ప్రాసెస్ సర్వర్ అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఈ మూడింటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే వచ్చేసాయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్స్, ఇది వచ్చేసి ప్రాసెస్ సర్వర్ అండ్ ఇది వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3. అయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి స్కిల్ టెస్ట్ అయిపోయింది కదా, సో వీళ్ళకి ప్రొవిజనల్ సెలెక్షన్ ఇచ్చేసారు, అంటే ఫైనల్ సెలెక్షన్. ఇంకేం టెస్టులు అవి ఇవి ఏమి ఉండవు. బట్ ప్రాసెస్ సర్వర్కి వచ్చేసి మరియు ఆఫీస్ సబార్డినేట్కి మాత్రం ఇంటర్వ్యూ ఉంది కదండి, 5 మార్క్స్. సో ఆ ఇంటర్వ్యూ ఉంది కాబట్టి వీళ్ళు ఈ రిజల్ట్ని 1:3 రేషియోలో ఇవ్వడం అయితే జరిగింది. సో ఒకసారి రిజల్ట్ ఓపెన్ చేసి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 చూద్దామండి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3లో చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ the High Court for the State of Telangana has issued notification number dated having inviting applications through online direct recruitment to the post of stenographer grade 3 as per the Telangana judicial ఇది JMSS అండ్ రూల్స్ ఉంటాయి కదా, సో డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇవి. సో క్యాండిడేట్స్ వర్ సబ్జెక్టెడ్ టు స్కిల్ టెస్ట్, అంటే స్కిల్ టెస్ట్ అయిపోయింది, వాళ్ళకి స్కిల్ టెస్ట్ తీసుకున్నామని చెప్తున్నారు. అండ్ ద హైకోర్ట్ డ్యూలీ ఫాలోయింగ్ ద రిలవెంట్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ హియర్ బై డిక్లేర్స్ దట్ ద క్యాండిడేట్ విత్ ద ఫాలోయింగ్ హాల్ టికెట్ నెంబర్స్ హ్యావ్ బీన్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ టు ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3. సో ప్రొవిజనల్గా ఈ యొక్క జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్లో ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3గా వీళ్ళైతే సెలెక్ట్ అయ్యారండి. చూసుకున్నట్లయితే కొత్తగూడెం, సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్, సిటీ స్మాల్ కాజెస్ కోర్ట్ హైదరాబాద్, జగిత్యాల్, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల్, మేడ్చల్ మల్కాజ్గిరి, సెషన్స్ జడ్జ్ హైదరాబాద్, నల్గొండ, నారాయణపేట్, నిర్మల్, సిరిసిల్ల, రంగారెడ్డి, సూర్యాపేట్, వనపర్తి, ఇవన్నీ యాదాద్రి, భువనగిరి అండి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళకు if any provisionally selected candidate does not fulfill the above requirement, he will be deselected. సో ఒకవేళ మీరు కనుక ఎలిజిబుల్ కాకపోయి ఉంటే వాళ్ళని డీసెలెక్ట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు ఆల్మోస్ట్ సెలెక్షన్ ప్రొవిజనల్ సెలెక్షనే కాబట్టి ఇంకొక మెడికల్ సర్టిఫికేట్ ఉంటుంది, ఇంకొకటి క్యారెక్టర్ యాంటీసిడ్స్ అంటే పోలీస్ వెరిఫికేషన్ అంటారు కదా, అది ఉంటుంది. సో ఈ రెండు కనుక మీరు సక్సెస్ అయిపోతే, అంటే జాయిన్ అయిన తర్వాత కూడా ఈ యాంటీసిడెంట్స్ జాయిన్ అయినాక చేస్తారు, కలెక్టరేట్కి పంపించడం అలా జరుగుతుంది. అండ్ అది అక్కడ నుంచి కమిషనరేట్కు, అక్కడ నుంచి మన SHOకి వెళ్తే అక్కడ నుంచి మనకు రిపోర్ట్ వచ్చి మళ్ళీ కలెక్టరేట్ ద్వారా మనకు వస్తూ ఉంటుంది. ఇది అంటే ఎక్కడికి వస్తుంది, ఆ ఎంప్లాయర్ దగ్గరకు వస్తుంది. అంటే హైకోర్టు ఆర్ డిస్ట్రిక్ట్ కోర్టు ఎవరైతే మీ యొక్క ఎంప్లాయర్ ఉంటారు కదా, కాంపిటెంట్ అథారిటీ, వాళ్ళకి వస్తుంది. సో అది ఒకటి. ఈ మెడికల్ సర్టిఫికేట్ వచ్చేసి మీరు జాయినింగ్ రోజు కానీ జాయినింగ్ తర్వాత ఒక 2-3 డేస్లో కానీ ఇవ్వచ్చు అనుకుంటా. సో అది ఒకసారి కనుక్కోండి అంతే. ఈ రెండు కనుక ఇచ్చినట్టే వీళ్ళకి ఇంకా ఫైనల్ సెలెక్షన్ అయిపోయినట్టే. ఈ యొక్క ఇది స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3. సో ఇంకోటి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకొక పోస్ట్ ప్రాసెస్ సర్వర్ అండి. సో ప్రాసెస్ సర్వర్ చూసుకున్నట్లయితే ప్రాసెస్ సర్వర్ రిజల్ట్ ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ ఇష్యూ నోటిఫికేషన్. సో అది డేట్ వచ్చేసింది కదా, ప్రాసెస్ సర్వర్ ఇచ్చారని చెప్తున్నారు. అండ్ ద హైకోర్ట్ డ్యూలీ ఫాలోయింగ్ ద రిలవెంట్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ హియర్ డిక్లేర్స్ దట్ ద క్యాండిడేట్స్ విత్ ద ఫాలోయింగ్ హాల్ టికెట్ నెంబర్స్ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:3. చెప్పే కానీ 1:3లో ఉంటుందని చెప్పి. If the notified available vacancies in their respective categories for certificate verification prior to oral interview in the following districts. సో వీళ్ళందరికీ కూడా ఈ డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్నటువంటి వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి. సో సర్టిఫికేట్ వెరిఫికేషను తర్వాత ఇంటర్వ్యూ. సో ఇదనమాట. సో ఇది సర్టిఫికేట్ 1:3 రేషియోలో సెలెక్ట్ చేయడం అయితే జరిగిందండి. సో డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్. సో 1:3 రేషియో కాబట్టి కొంచెం రిజల్ట్ ఎక్కువ ఉంది. సిటీ స్మాల్ కాజెస్ కోర్ట్ హైదరాబాద్, హనంకొండ, జగిత్యాల్, జనగాం, భూపాల్పల్లి, గద్వాల్, కామారెడ్డి, మహబూబాబాద్, మెదక్, మల్కాజ్గిరి, సెషన్స్ జెడ్ హైదరాబాద్, నల్గొండ, నాగర్ కర్నూలు, నారాయణపేట్, నిజామాబాద్, సో రంగారెడ్డి, సిద్దిపేట్, వికారాబాద్, ఇవన్నీ అండి, యాదాద్రి, భువనగిరి. సో ద షెడ్యూల్ ఫర్ సర్టిఫికేషన్ విల్ బీ పబ్లిష్డ్ ఇన్ డ్యూ కోర్స్. సో వీళ్ళందరికీ కూడా ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుందండి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుందండి. సో ఇది ఏ పోస్ట్ అండి, ఇది ప్రాసెస్ సర్వర్, రైట్. ఇంకొకటి చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్. సో ఆఫీస్ సబార్డినేట్ కూడా రిజల్ట్ వచ్చిందండి. సో ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్లో కూడా సేమ్ అండి. ఏంటంటే ఇక్కడ ద హైకోర్ట్ డ్యూలీ ఫాలోయింగ్ ద రిలవెంట్ రూల్స్ అండ్ ప్రొసీజర్ హియర్ బై డిక్లేర్స్ ద క్యాండిడేట్స్ విత్ ద హాల్ నెంబర్ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:3
అవైలబుల్ వేకెన్సీస్ ఫర్ ది రెస్పెక్టివ్ కేటగిరీస్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రయర్ టు ఓవరాల్ ఇంటర్వ్యూ. సో ఫస్ట్ వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ CV జరుగుతుంది, DVR CV అంటారు కదా. సో అది జరిగిన తర్వాతనే మనకు ఈ యొక్క ఇంటర్వ్యూ, ఓవరాల్ ఇంటర్వ్యూ జరుగుతుంది అనమాట. సో వాళ్ళ యొక్క నెంబర్ చూసుకున్నట్లయితే సేమ్ అండి, ఆదిలాబాద్ సిటీ సివిల్ కోర్ట్, సిటీ స్మాల్ కాజెస్ కోర్ట్, హైదరాబాద్, హనంకొండ, జగిత్యాల్, భూపాల్పల్లి, కరీంనగర్, ఖమ్మం. సో ఖమ్మంలో చాలా ఉన్నాయండి, కొమరమేం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల కూడా చాలా ఉన్నాయండి, మేదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, రైట్, ములుగు కూడా బాగానే ఉన్నాయి చూడండి, ములుగు, నగర్ కర్నూలు, నల్గొండ, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యాపేటలో కూడా చాలా ఉన్నాయి, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి, భువనగిరి. సో వీళ్ళంతా కూడా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసమని రెడీగా ఉండని. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి సర్టిఫికేట్ కావాలి అని చెప్పేసి నేను ఆల్రెడీ వీడియోలు చేశానండి. సో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిలేటెడ్ వీడియోస్ నేను దీంట్లో ఎండ్ స్క్రీన్లో యాడ్ చేస్తాను, అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి అక్కడ నుంచి. సో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. బట్ ఎనీవే మీరు ఏమేమి తీసుకురావాలని చెప్పి కూడా వాళ్ళు మళ్ళీ ఒక చిన్న నోటిఫికేషన్ అయితే ఇస్తారనుకుంటున్నాను, ఎందుకంటే ప్రతి సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ చేసే ముందు వాళ్ళు ఇస్తున్నారు. సో ప్రతి ఒక్క ఎగ్జామ్కి కూడా, ఈ పోస్ట్కి కూడా ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకురావాలని ఇస్తున్నారు. సో మీరు ఆఫీస్ సబార్డినేట్స్ కాబట్టి ఆల్రెడీ ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్ రిలేటెడ్గా హైకోర్టు సర్వీసెస్ ఉన్నాయి కదా, హైకోర్టు సర్వీసెస్లో ఈవెన్ ప్రాసెస్ సర్వర్ వాళ్ళకి కూడా చెప్తున్నానండి. మేబీ ప్రాసెస్ సర్వర్కి అంత ఈ పోస్ట్ లేదండి, హైకోర్టు సర్వీసెస్లో ఈ పోస్టుకు రిక్రూట్మెంట్ జరగలేదు ఈసారి. సో హైకోర్టు సర్వీసెస్లో ఇది లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే, ఓన్లీ హైకోర్టు సర్వీసెస్లో ఓన్లీ ఆఫీస్ సబార్డినేట్ అయితే జరిగింది. సో వీళ్ళకి మొన్నటి వరకు కూడా ఏంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందండి హైకోర్టులో, రైట్. ఒక్క డేట్ వాళ్ళకి మాత్రం November 4th ఏదో ఉందంట. ఏంటంటే వాళ్ళకి యాక్చువల్గా మన తెలంగాణ బంద్ ఒకరోజు జరిగింది చూసారా, సో ఆ రోజు షెడ్యూల్ చేశారు. సో కాకపోతే ఆ బంద్ వలన మళ్ళీ ఏమంటారు వాళ్ళకి రీషెడ్యూల్ చేశారు, November 4th రోజు మళ్ళీ రమ్మని చెప్పారని చెప్పేసి కొందరు అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. సో ఎనీవేస్ వాళ్ళకు ఉన్నటువంటి ఆఫీస్ సబార్డినేట్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్లో వాళ్ళైతే TC కంపల్సరీ తెమ్మన్నారండి. ఓకే, సో TC అనేది కంపల్సరీ, ఎందుకంటే ఈ పోస్ట్కి ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండకూడదని చెప్పేసి వాళ్ళు క్లియర్గా సర్టిఫికేషన్లో మెన్షన్ చేశారు, అంటే నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండకూడదు. సో మీరు ఒకవేళ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ కంటే ఎక్కువ చదివి ఉంటే ఆల్రెడీ 98 మెంబర్స్ని వాళ్ళు ఏం చేశారు, రిజెక్ట్ చేశారండి. ఏది హైకోర్టు సర్వీసెస్లో రిజెక్ట్ చేసి మళ్ళీ కొత్త వాళ్ళని నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్స్ని తీసుకున్నాం, మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచారండి. సో ఆల్రెడీ 1:3 రేషియోలో అయిపోయింది సర్టిఫికేట్ వెరిఫికేషన్. అయిపోయాక మళ్ళీ ఇప్పుడు నేను చెప్పాను కదా November 4th ఉంటుంది అని చెప్పేసి, వీళ్ళు ఎవరంటే నెక్స్ట్ ట్రాన్స్, నెక్స్ట్ బ్యాచ్ అనమాట, అంటే సెకండ్ లిస్ట్ అనుకోవచ్చు మీరు. సో నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్స్ తీసుకున్నారు. సో ఎవరైతే హైయర్ క్వాలిఫికేషన్ ఉంటారో సో వాళ్ళు కొంచెం ఇది అర్థం చేసుకోండి, అంటే ఈ ఆల్రెడీ ఎలా జరుగుతుందని చెప్తున్నాను. సో ఎందుకంటే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి సో ఈ విధంగా ఉంటుంది. అండ్ TC కంపల్సరీ అడుగుతున్నారు, అంటే మేజర్ నార్మల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మిగతా పోస్టులకి ఉన్న ఆఫీస్ సబార్డినేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తేడా ఏంటంటే ఇది ఒక్కటండి జనరల్గా, ఇది TC అనేది ఎక్స్ట్రాగా అడుగుతున్నారు. నాకు ఐడియా గుర్తున్నంత వరకు అయితే చెప్తున్నాను. నేను ఇప్పుడు వీడియోస్ అయితే దీంట్లో అటాచ్ చేస్తాను, దాంట్లో కూడా చూసుకొని అన్ని సర్టిఫికేట్స్ మీరు రెడీ చేసుకొని ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే షెడ్యూల్ డ్యూ కోర్స్లో మెన్షన్ చేస్తారు కదా. సో ఒకవేళ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు ఇది ఇచ్చే ప్రయత్నం చేస్తాను, అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇంకేమైనా వచ్చాయా? సో ఇంకేం రాలేదండి. ఓకే అండి, సో ఇదండి, దట్స్ ఇట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకి ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ కొత్త జాబ్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్న పోటీ పరీక్షలకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ విద్యా ఉద్యోగ సమాచారాన్ని పొందండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్స్లో అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.